చాలామందికి గోంగూర అంటే ఇష్టం. కానీ నాకెందుకో అంతగా నచ్చదు. ఎప్పుడు గోంగూరతో గోంగూర చికెన్, గోంగూర మటనేనా? ఈసారి కొంచెం డిఫరెంట్‌గా గోంగూరతో గోంగూర మిల్ మేకర్ ట్రై చేద్దాం. దానికోసం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో గోంగూర వేసుకొని అది మొత్తం ఉడికి మెత్తగా అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ వీడియో యాడ్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ అందులోనే అల్లం పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం అందులోకి టమాటోస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ అన్నీ మంచిగా ఉడికిన తర్వాత అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు అండ్ కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగా హాట్ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకొని మిక్స్ చేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. నాకు గోంగూరతో పచ్చడి చేస్తే మాత్రం నచ్చదు, కానీ గోంగూరతో ఇలా కర్రీస్ చేస్తే మాత్రం తింటాను. ఎందుకంటే అంత పులుపు తెలియదు కాబట్టి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఈ కర్రీ మనకి పుల్ల పుల్లగా స్పైసీగా టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.